రాష్ట్రంలో బీసీలు వారి హక్కులను రిజర్వేషన్లను పొందడానికి ఇదే సరైన సమయం అన్నారు ఎంపీ మల్లు రవి. ఇప్పుడు అసలైన బీసీ ఉద్యమం మొదలైందన్నారు. పార్టీలకు అతీతంగా అంతా ఒక్కటై బీసీ హక్కులు సాధించుకోవాలన్నారు మల్లు రవి. బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన పూర్తి చేయాలన్న రాహుల్ సూచనతో కులగణన చేపట్టి బీసీ బిల్లును కేంద్రానికి పంపామన్నారు మల్లు రవి. మొత్తంలో బీసీ గాలి వీస్తుంది, బీసీ సైక్లోన్ మొదలైంది. ఈ సమయంలోనే బీసీలకు రావాల్సినటువంటి హక్కుల్ని సాధించుకునేటటువంటి అవకాశం ఉంది. పోరాట పటిమ కనపడ్డప్పుడు ఈ సమయంలో ఇక భూ సంస్కరణలు లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఆ రోజుల్లో ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తెచ్చారు. అదే రకంగా బ్యాంకుల మీద దాడి చేసే పరిస్థితి వచ్చి బ్యాంకుల్లో డబ్బు మాది, మాకు కూడా రావాలని ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు బ్యాంకుల జాతీయకరణ కూడా జరిగింది. కులగణన అనేది భారతదేశ ప్రజలు అనే దానికి ఒక కంప్లీట్ హెల్త్ చెకప్ లాంటిది. ఒక వ్యక్తి హెల్త్ చెకప్ చేసుకుంటే అతని కంటికేమైంది, కాలుకేమైంది, చేతికేమైంది, మెదడుకేమైంది, మొత్తం బాడీ చెకప్ చేసుకోవడానికి మనం 5,000 రూపాయలు చెప్పి ఏ రకంగా హాస్పిటల్లో చేపిస్తామో ఈ క్యాస్ట్ సెన్సస్ చేయటం వల్ల ఏ కుల వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి, ఏ కుల వాళ్ళు రాజకీయ పదవులు పొందారు, ఏ కుల వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, ఏ కుల వాళ్ళు చదువుకున్నారు. మనం క్యాస్ట్ ఒక్కటే తీసుకోవటం కాకుండా ఆ క్యాస్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ను కూడా మరి అత్యంత శాస్త్రీయంగా ఈ కులగణన కార్యక్రమాన్ని చేసి నిరూపించారు మన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో. న్యాయం దేశంలో వచ్చినప్పుడే ఆర్థిక న్యాయం జరుగుతుందనే విషయాన్ని 75 సంవత్సరాల తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం వల్ల, ఉద్యమ స్ఫూర్తి వల్ల ఇవాళ రాహుల్ గాంధీ గారు దీన్ని గుర్తించి దీనికి క్యాస్ట్ సెన్సస్ చేయాలా, దాని ప్రకారం వారికి ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వాలా, రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలా, చదువులో అవకాశం ఇవ్వాలనే ఆలోచనని చేస్తున్నారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని